హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పంజాబీ డ్రెస్ యొక్క టాప్ అయితే కట్ చేస్తున్నానండి. సో ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. నాకు వచ్చేసి 2 మెజర్మెంట్స్తో నేను బేస్ చేసుకొని ఈ టాప్ అయితే కట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నాకు హైట్ వచ్చేసి 41 వచ్చింది, చెస్ట్ లూజ్ వచ్చేసి 36 వచ్చిందనమాట. హైట్ని చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని మిగతా మెజర్మెంట్స్ అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా తీసేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఒక 3 or 4 ఇంచెస్ అయితే తగ్గించి ఉండాలి. సో అలానే మొత్తం 4 లేయర్స్గా మనం ఇలా వేసుకోవాలన్నమాట లైనింగ్ని. నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనకి ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, కట్స్ వచ్చేసి ఆపోజిట్ సైడ్లో ఉండాలన్నమాట. సో ఇంకా కటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం, మెజర్మెంట్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మెజర్మెంట్ వచ్చేసి మనకి నెక్ అండ్ షోల్డర్కి అయితే తీసుకోవాలి. సో దానికి నేను 5.5 ఇంచెస్ అయితే ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ మనకి చంక రౌండ్ కోసం ఇక్కడ నేను 6 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మీకు ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా తీసుకోండి. నాకైతే 6 అయితే సరిపోతుందని చెప్పేసి అనుకుంటున్నాను. 6 అయితే ఆల్మోస్ట్ సరిపోతుంది కూడా. సో నెక్స్ట్ మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 36 అన్నాను కదా. సో దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే మనకి 9 వస్తుంది. 9 వచ్చిన దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని ఇక్కడ 10 ఇంచెస్ అయితే మనం మార్క్ పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైన్స్ కూడా ఇక్కడ గీసేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ కోసం 1.5 ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ చిన్న లైన్ సర్కిల్లా కర్వ్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ నుంచి క్రాస్గా ఒక 5 ఇంచెస్ కిందకి ఒక చిన్న మార్క్ చేసుకోండి. నెక్స్ట్ మనకి చెస్ట్ లూజ్కి ఒక 1 ఇంచ్ తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి 9 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. 9 ఇంచెస్ వచ్చేలా ఇవైతే మార్క్ చేసుకోవాలి. చాలామంది చాలా డిఫరెంట్ మెజర్మెంట్స్ అయితే చెప్తారు, బట్ నేను అప్పుడు నేర్చుకునే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ కట్ చేస్తున్నాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఒకవేళ ఎవరైనా కట్ చేయాలనుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఫుల్ మెజర్మెంట్స్ 41 ఎక్కడ వచ్చిందో సో అక్కడ నేను చిన్న మార్క్ చేసుకున్నాను అనమాట ఈ టైల్స్ పైన. సో అక్కడ నుంచి మళ్ళీ పైకి మనం 19 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఒకవేళ మీరు షార్ట్గా ఉన్నారు అనుకోండి, మీరు 17 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే చాలు. సో ఇక్కడ మనం 19 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా. సో సేమ్ అదే ప్లేస్లో మనము ఇటు నుంచి ఫోల్డింగ్ చేసిన దాని నుంచి 11 ఇంచెస్ అయితే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి చెస్ట్ లూజ్ కంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇంచ్ ఆర్ 2 ఇంచ్ మాత్రమే మనకి సీట్ లూజ్ అయితే ఎక్కువగా ఉంటుంది, అంతకుమించి ఎక్కువ అయితే ఉండదు. సో ఇక్కడ నేను 1 ఇంచ్ మాత్రమే తీసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి కింద గేర్ అనమాట. సో కింద గేర్ వచ్చేసి ఖచ్చితంగా 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఈ సీట్ లూజ్ నుంచి ఒక 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. 12 ఇంచెస్ అయితే నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకి షేప్ కోసం స్కేల్ పెట్టుకొని గీసేసుకోండి. సో చాలా ఈజీ అనమాట, అర్థమైతే చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు తప్పుగా అనుకోకండి, నేను అప్పుడెప్పుడో నేర్చుకున్న టైలరింగ్ ఇది. అంటే అంత పర్ఫెక్ట్గా నేర్చుకోలేదు, జస్ట్ నేను 40 డేస్ అలా వెళ్ళాను అనమాట. సో ఆ 40 డేస్కి ఏమొస్తుంది చెప్పండి. మేడం అయితే ఇంకా మొత్తం చిన్నవన్నీ కుట్టించేసి ఇంకా లాస్ట్లో ఇంకా మెటీరియల్ అయినా నేర్చుకోగలిగాను. చాలా ఫాస్ట్గా నేర్చుకున్నాను. సో అందుకని చెప్పేసి మెటీరియల్ అయినా నేర్చుకోగలిగాను. సో ఇంకా యూట్యూబ్లో చూసి కొన్ని బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను, ఇంకా అవేం వేసుకోలేదు. సో ఎలా ఉన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత హడావిడిగా పోస్టింగ్ రావడంతో ఇంకా స్టిచ్ చేసినవన్నీ కూడా చేతి పని ఇంకా అవేం చేయకుండా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి అయితే వచ్చేసాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అవి వేసుకొని పర్ఫెక్ట్గా వస్తే బ్లౌజెస్ కూడా నేను కంటిన్యూ చేస్తాను అనమాట. సో ఇంకా మనం ఇక్కడ ఫస్ట్ బాడీ పార్ట్ దగ్గర 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం అయితే తీసుకోవాలి. అది కూడా మనకి సీట్ లూజ్ వరకు మాత్రమే 2 ఇంచెస్ తీసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ గేర్ దగ్గరికి ఓన్లీ 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను కట్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో మనకి ఖర్చు ఎక్కడ ఉంది అవన్నీ తెలియడం కోసం.
సో ఫస్ట్ అయితే ఖర్చు దగ్గర, పైన ఖర్చు దగ్గర ఇలా టక్స్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ మనకి సీట్ లూజ్ వచ్చిన దగ్గర కూడా టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా కింద వచ్చేసి మనం ఖచ్చితంగా ఫోల్డింగ్ చేస్తాం, బట్ నేను మరీ చిన్నగా అయిపోతుంది లైనింగ్ అని చెప్పేసి చిన్న ఫోల్డింగ్ మాత్రమే చేశానండి. కట్స్ అయితే ఏం పెట్టలేదు, కానీ మనం ఖచ్చితంగా లైనింగ్ కూడా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. సో నార్మల్గా నేర్చుకునే వాళ్ళకి అందరికీ ఇవన్నీ విషయాలు తెలిసిన విషయాలే, నేను చెప్పాల్సిన పని లేదు. బట్ కొత్త వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకున్నాను. సో నేను వచ్చేసి లైనింగ్ దగ్గర వరకు ఉండేలానే కట్ చేసుకున్నాను. ఒకవేళ కొత్త వాళ్ళు అనుకోండి, ఖచ్చితంగా కొంచెం ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీరు లైనింగ్ అండ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి కుట్టేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది. సో అందుకని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నాకు స్లీవ్స్కి అయితే ఇంకా చూసారు కదా అస్సలు లేదనమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే అస్సలు సరిపోదు. అంతేకాకుండా చాలా చిన్నగా వస్తే అస్సలు చిన్నగా వచ్చినా కూడా అస్సలు బాగోదు. సో నేను ఫస్ట్ అయితే కొంచెం బెటర్ అని చెప్పేసి నేను ఫస్టే అనుకొని 1/2 ఇంచ్ అయితే హాఫ్ మీటర్ అయితే తెచ్చుకున్నాను ఫ్యాబ్రిక్ అయితే. సో లైనింగ్ ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నాను. సో స్లీవ్స్ అయితే నేను 3/4 పెట్టుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం అయితే నేను ఫస్ట్ అయితే ఇక్కడ ఖర్చు కోసం 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. కింద ఖర్చు కోసం మాత్రమేనండి ఇది. మా మేడం అయితే ఇలానే చెప్పారు. సో మీరు రెండు కలిపి తీసుకోవాలనుకుంటే 1.5 తీసుకోండి. అంటే మనం పైన మళ్ళీ పైన మనం బాడీ పార్ట్కి మనం ఈ హ్యాండ్స్ వచ్చేసి కలిపి కుడతాం కదా, సో దానికైతే ఒక 1/2 పోతుంది. సో ఇంకా కింద వచ్చేసి మనం మడత పెట్టేదానికి ఖచ్చితంగా మనకి ఒక 1 ఇంచ్ ఉండాలి. అలానే పైన కుట్టేదానికి 1.5 తీసుకోండి. ఇదంతా సోది ఎందుకండి. ఇంకా మీకు హైట్ ఎంత కావాలనుకుంటే అంత అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక లైన్ అయితే గీసుకోవాలి. హ్యాండ్ రౌండ్ కోసం నేను వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ కిందకి 3 ఇంచెస్ కిందకి అయితే నేను మార్క్ చేసుకున్నాను. సో అక్కడ కూడా ఒక లైన్ అయితే గీసుకోవాలి. నెక్స్ట్ మనం చమ్క రౌండ్ని బేస్ చేసుకొని ఇక్కడ కర్వ్ అయితే తీసుకోవాలి. సో నాకు వచ్చేసి ఇక్కడ చమ్క రౌండ్ని బేస్ చేసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. మీరు కూడా అక్కడ ఒకసారి చెక్ చేసుకొని మీరు మార్క్ చేసుకోండి. మనకి ఈజీగా అయితే అర్థమవుతుంది అన్నమాట. కొంతమంది ఇంకా వేరేలా చెప్తారు, బట్ నేనైతే ఇది ఈజీ మెథడ్ అని చెప్పేసి నేను ఇలా ట్రై చేస్తాను ఎప్పుడు కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కర్వ్ కోసం అని చెప్పేసి ఇక్కడ 1.5 ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్క్ అయితే చేసుకోవాలి. సో అక్కడి నుంచి మనకి ఈ షేప్ వచ్చేలా కర్వ్ వచ్చేలా మనం ఇలా కర్వ్ తీసుకోవాలన్నమాట. సో చాలా సింపుల్ అండి. నెక్స్ట్ మనం హ్యాండ్ లూజ్ అనమాట. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను. మ్యాక్సిమం 6.5 7 ఉంటుంది, అందుకంటే ఎక్కువ ఉండదన్నమాట. సో ఇక్కడ లైన్ అయితే ఇలా గీసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ కానీ ఎక్స్ట్రా పెట్టుకున్న ఓకే, బట్ మ్యాక్సిమం 2 ఇంచెస్ సరిపోతుంది. సో అదనమాట. హ్యాండ్ అయితే ఇంకా ఇంతేనండి. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం ఎక్స్ట్రా అయితే సరిపోలేదు. సో నేను తీసుకున్న దానికి సరిపోలేదన్నమాట. సో అందుకని చెప్పేసి మళ్ళీ నేను ఒక 2 ఇంచెస్ అలా తగ్గించేసాను. ఇంకా ఏం చేస్తాం, మెయిన్ ఫ్యాబ్రిక్ సరిపోకపోతే ఇంకా అతికినా కూడా వేస్టే. సో అందుకని చెప్పేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం తక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ ఇది కట్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ మీకు సరిపోతే ఇంకా ఏ డౌట్ లేకుండా మీరు కట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, నేనైతే కట్ చేసుకుంటున్నాను. సో నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా లావుగా ఉండే వాళ్ళకైతే పక్కన జాయింట్స్ అయితే పడతాయి అన్నమాట. బట్ నా హ్యాండ్ వచ్చేసి సరిపోయింది. ఇక్కడ కూడా నేను టక్స్ అయితే ఇచ్చేస్తున్నాను. కింద మనం మడత పెడతాం కదా, సో దానికి అలానే ఖర్చు మిడిల్లో కూడా ఒక టక్స్ అయితే ఇచ్చేయాలి. మనకి మిడిల్ పార్ట్ ఎక్కడ ఉందని చెప్పేసి మనకి అర్థం అవ్వడం కోసం, అండ్ కుట్టేటప్పుడు మనకి నీట్గా అర్థమవుతుంది అనమాట. సో ఈ టక్స్ ఇచ్చేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇలానే కట్ చేసేసుకోండి.
నేను మొత్తం టాప్ కుట్టిన తర్వాత వీడియోలో షేర్ చేయాలనుకున్నాను. బట్ ఏంటంటే కొంచెం టైం పట్టేలా ఉంది. సో అందుకని చెప్పేసి నేను ఇంకా చూపించలేకపోయాను. సో ఇక్కడ వచ్చేసి ఇది మెటీరియల్లో మనం కట్ చేసుకోగా ఉంటుంది కదా, సో అదనమాట ఇది. సో నాకు వచ్చేసి ఇలా పెట్టుకున్నాను అనమాట. నాకు ఇదే మిగిలింది. సో అందుకని చెప్పేసి హైట్ సరిపోలేదు. సో వీడియో చూసిన వాళ్ళందరూ నా వీడియోలో చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే నేను అన్నీ ఎక్కువ రోజులు ఏం టైలరింగ్కి అయితే వెళ్ళలేదు. జస్ట్ ఒక 40 days అలా నేర్చుకున్నాను చెప్పాను కదా. సో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నాకు ఖచ్చితంగా ఇగ్నోర్ అయితే చేసేయండి. సో ఇంకా అదనమాట. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందని చెప్పేసి వ్లాగ్స్లో అయితే నేను షేర్ చేస్తాను. నా వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా నా వీడియో అయితే చూస్తారనమాట. ఐ మీన్ నా డ్రెస్ అయితే చూస్తారు. సో ఎలా అనిపించిందో అప్పుడు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.